ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా. మరి సంక్రాంతి అంటేనే మనకు అరిసెల పండుగ కదా. ముఖ్యంగా పిండి వంటగా అరిసెలు చేసుకుంటాం కదా. మరి ఈ కమ్మనైన అరిసెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 కిలో పిండికి కొలత చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కిలో పిండి కావాలంటే కరెక్ట్గా కిలో బియ్యమే నానపోసుకోకూడదు, 1/4 కిలో ఎక్స్ట్రానే నానపోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము పాకంలో పిండి వేసి కలిపేటప్పుడు ఒకవేళ పిండి తగ్గిందనుకోండి, ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ బియ్యం వచ్చేసి మనకి దొడ్డు బియ్యం తీసుకుంటాం ఫ్రెండ్స్. వీటినే మనం రేషన్ బియ్యం అని కూడా అంటాము. మనం ఈ బియ్యం తీసుకోవడం వల్ల అరిసెలు చాలా చాలా మృదువుగా వస్తాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి టేస్టీగా. కాబట్టి ఈ బియ్యం తీసుకుందాము. వీటిని శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టేసుకొని 24 గంటలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. రేపు ఉదయం కనుక మనం అరిసెలు చేసుకోవాలనుకోండి, ఇవాళ ఉదయం శుభ్రంగా 3-4 సార్లు కడిగేసుకొని నానబెట్టేసేసుకుంటే నైట్ మళ్ళీ ఒకసారి నీళ్లు వంపేసేసి కడిగి నానబోసేసుకొని ఉదయాన్నే ఆ నీళ్ళన్నీ వంపేసేసి పిండి పట్టించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఆ తడి బియ్యాన్ని వెంటనే పిండి పట్టించేసేసుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా వస్తుంది పిండి. ఆ తర్వాత దాన్ని అస్సలు ఆరనివ్వకూడదు ఫ్రెండ్స్, బియ్య పిండి అనేది. చూసారా, ఇది అరిసెల బెల్లము. ఇవి తిరుపతి లడ్డూలు కాదు ఫ్రెండ్స్, ఇవి అరిసెల బెల్లం, నెల్లూరు ఫేమస్ బెల్లము. మీరు షాప్కి వెళ్ళి అరిసెల బెల్లం కావాలి అంటే ఇస్తారు, ఉప్పు లేని బెల్లం. కొంచెం టేస్ట్ చూసి అరిసెల బెల్లం తెచ్చుకోండి. ఇక్కడ కిలో కదా నేను కొలత చెప్తుంది. 1/2 కిలో నెయ్యి, 1/2 కిలో నూనె అయితే సరిపోతుంది. మీ ఇష్టం ఫ్రెండ్స్, మొత్తం నూనె అయినా వాడుకోవచ్చు, లేకపోతే మొత్తం నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఇదిగోండి, ఈ పిండి తిప్పడానికి కలియబెట్టడానికి తెడ్డు, ఇంకా ఎక్సెస్ ఆయిల్ అరిసెల్లోది నొక్కడానికి ఈ అరిసెల చెక్కలు, పిండి జల్లెడ, ఇదిగోండి, ఇంకా నువ్వులు కూడా కావాలి మనకి. ఇక్కడ చూసారా, పిండిని చక్కగా తడి బియ్య పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. పిండి జల్లెడ పెట్టే జల్లించుకోవాలి. ఇదిగోండి, చూసారా, ఈ విధంగా దిగుతుంది. ఇట్లా తట్టుకుంటూ కనుక జల్లించుకున్నట్టయితే పిండి ఎక్కడ ఇరుక్కోకుండా చక్కగా దిగుతుంది ఫ్రెండ్స్. మొరుగు ఉంటుంది, ఆ మొరుగు తీసి పక్కన పెట్టేసేయండి, అది పిండిలో కలపకూడదు. ఆ తర్వాత ఈ విధంగా బెల్లం అనేది చక్కగా నలకొట్టుకోవాలి. బెల్లం అంతా, ఈ బెల్లం వచ్చేసి కిలో పిండికి 35 కిలో దాకా పడుతుంది. నలకొట్టుకున్న తర్వాత మనం ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి వాటర్ పోసేసి ఆ బెల్లంలో చక్కగా కలిపెట్టేసేసి దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఆ సెగ మీద బాగా కరగనివ్వాలి ఫ్రెండ్స్. ఆ కరగనిచ్చిన దాన్ని మనం వడగట్టేసేసుకోవాలి. ఆ డస్ట్ ఏం లేకుండా వడగట్టేసుకోవాలి. ఆ వడగట్టేసుకున్న దాన్ని మనము పాకం వచ్చేలాగా పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో మనం పాకం వచ్చిందా అని చెప్పి కూడా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారు కదా ఎలా మరుగుతుందో, పొయ్యి మీద పెట్టేసి ఈ విధంగా మరిగించాలి. మధ్య మధ్యలో ఇట్లాగా పాకం వచ్చిందని చెప్పి చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గట్టి పాకం రావాలి ఫ్రెండ్స్. మనకి ఇట్లా చేతిలోకి తీసుకుంటే ముద్దలాగా రావాలన్నమాట పాకం అనేది. అప్పుడే మన అరిసె ఇరక్కుండా ఉంటుంది. పాకం చాలా జాగ్రత్తగా చూసి పట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించేసేసి ఆ పాకాన్ని దాంట్లో ఇప్పుడు మనం పిండి చల్లించుకున్నాం కదా, తడి బియ్య పిండి, ఆ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా చక్కగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం బాగా అంతా కలిసేటట్టు ఈ విధంగా గట్టిగా తిప్పుకోవాలి. గట్టిగా అవ్వాలి ఆ పిండి అనేది, అప్పుడే అరిసె బాగా వస్తుంది మనకి. ఆ తర్వాత మనం దానిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం వేసి కలిపేసేసుకొని అలా కలుపుకోవడం వల్ల మనకి అరిసె నెయ్యి ఎక్కువ లాక్కుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మళ్ళీ మొత్తం శుభ్రంగా చక్కగా కలుపుకోవాలి పిండిని. తర్వాత నువ్వులు వేసి కొంచెం పిండి పక్కన పెట్టేసుకొని అందులో నువ్వులు కలుపుకొని ఈ విధంగా గట్టి ఉండల్లా చేసుకొని మనం మరీ పల్చగా కాకుండా మరీ మందం కాకుండా ఈ అరిసె మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకొని ఈ విధంగా మరుగుతున్న నెయ్యిలో వేయాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ నెయ్యి నూనె మిశ్రమాన్ని తీసుకున్నాను కదా. పూర్తిగా నెయ్యి తీసుకుంటే తొందరగా అది గడ్డగడుతుంది ఫ్రెండ్స్. నెయ్యి అనేది యానిమల్ ఫ్యాట్ కదా. అప్పుడు ఏం చేస్తారంటే పెనం మీద హీట్ మీద అటు ఇటు కొంచెం కాల్చుకొని అరిసెను తింటే అప్పుడు టేస్టీగా ఉంటుంది. పూర్తిగా మీరు నెయ్యి కనుక యాడ్ చేసుకున్నట్టయితే. చూసారా, ఇప్పుడు ఒక అరిసె వేసిన వెంటనే అది పైకి పొంగుతుంది కదా, పొంగిన వెంటనే రెండో అరిసె వేసుకోవచ్చు మీరు. బాగా తొందరగా కాగుతుంది ఫ్రెండ్స్, అది తొందరగా కాలుతుంది అరిసె అనేది. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో
ఇది కాల్చుకోండి. అరిసె అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసుకోండి. అరిసె బాగుంటుంది అప్పుడే. ఇదిగోండి ఈ విధంగా పొంగింది కదా అరిసె అనేది. దాన్ని ఈ విధంగా గట్టిగా కాకుండా సున్నితంగా అలాగా వత్తాలి ఫ్రెండ్స్. అప్పుడే ఎక్స్ నెయ్యి అనేది మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా మన అరిసె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.